नाजरीन आदाब, आज़ादी चैनल में आपका खैर मकदम है। जिले कामारेड्डी बांसवाड़ा में असेंबली स्पीकर पोचाराम सिन्हा शेट्टी का दौरा, मुकामी जूनियर कॉलेज की जदीद पहली मंजिला पर कायम आर्जी तौर पर बीएससी नर्सिंग हॉस्टल का मैना किया। इनके हमरा बांसवाड़ा आरडीओ राजागौड़ मौजूद थे। पोचाराम सिन्हा शेट्टी ने अचानक बीएससी नर्सिंग कॉलेज हॉस्टल का मैना करते हुए तलबा से फर्दन मुलाकात की और तमाम सहूलियात से मालूमात हासिल की और इत्मीनान का इजहार किया। इस मौके पर उन्होंने साफियों को बतलाते हुए कहा कि बांसवाड़ा में तलबा के लिए बीएससी नर्सिंग कॉलेज की जदीद तामीरी की इमारत के लिए 40 करोड़ रुपए की मंजूरी हासिल हो चुकी है। आइंदा साल तक तामीरी काम मुकम्मल हो जाएगा। उन्होंने अपने पीए भगवान रेड्डी को हिदायत दी कि तलबा पर हर वह किस्म की सहूलियत फराहम करे और हॉस्टल की देखभाल करने पर जोर दिया। स्पीकर ने तलबा के हमरा नाश्ता तनावल किया और तलबा से तालीम पर तवज्जो देने की हिदायत दी। इस मौके पर तलबा ने स्पीकर पोचाराम सिन्हा शेट्टी का इजहार तशक्कुर किया और नेक तमन्नाओं का इजहार किया। 4 years నర్సింగ్ కాలేజ్ని మన క్లాసెస్ను ప్రారంభించాం. ఈ కళాశాలలో తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి ఆడబిడ్డలు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. 100 మంది రిపోర్ట్ చేశారు. ఈ 100 మందికి చదువుకునేటువంటి సౌకర్యాన్ని రాత్రి భోజనం చేయడానికి కానీ పండుకోవడం కోసం కానీ విశ్రాంతి కోసం కానీ ఒక తాత్కాలిక భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు వారికి ఫుడ్ కూడా క్యాటరింగ్ ఇచ్చి ఫుడ్ కూడా సరఫరా చేస్తున్నారు. ఈరోజు నేను ఆకస్మికంగా టిఫిన్ ఏ విధంగా ఉంటుందని చూడడానికి టెస్ట్ చేయడానికి వచ్చాను. పిల్లలందరికీ అడిగితే బాగా ఉంది టిఫిన్ అని చెప్పేసి కూడా చెప్పారు. కడుపు నిండుతుందా అంటే కడుపు నిండుతుంది, సరిపోతుందని చెప్పారు. నేను కూడా చూస్తానికి వచ్చాను కాబట్టి ఎట్లుంటుంది అనేది కూడా నేను కూడా సర్ప్రైజ్ వచ్చాను కాబట్టి ఏ విధంగా ఉందనేది నేను కూడా చూశాను. బాగానే ఉంది, క్వాలిటీ ఫుడ్డే అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి, చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి దూర ప్రాంతాల నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు ఉద్దేశంతో ఫుడ్ కానీ సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన బిల్డింగ్ కూడా కట్టబోతున్నాం. ఈ కళాశాల జీవోతో పాటే ముఖ్యమంత్రి గారు హాస్టలు కాలేజీ 2 కట్టుకోవడానికి 40 కోట్లు మంజూరు చేశారు. టెండరు అయింది. ఈ నెలలో పనులు ప్రారంభించబోతున్నాం. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ కాబట్టి వారిని ఎక్స్పెక్ట్ చేశారు రమ్మని. కవిత ఆడబిడ్డ కాబట్టి కవితను కూడా రమ్మని ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడు చూస్తే అప్పుడు వస్తామన్నారు. త్వరలోనే ఆ యొక్క హాస్టల్ భవనానికి కాలేజ్ భవనానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది.